అమ్మా అమ్మా నాన్నెందుకో కింద పడిపోయారమ్మా. రా అమ్మా రా. అమ్మా నాన్నకేమైందమ్మా? వెళ్ళి మీ అన్నని పిలిచిపో. అన్నా అమ్మ ఎందుకో ఏడుస్తుందన్నా, నాన్న కింద పడిపోయాడని. నువ్వు రావాలంటన్నా. అమ్మా ఏమైందమ్మా నాన్నకి? మీ నాయన వ్యాపారంలో మోసపోయినాడు నాయన, అందుకే అప్పటి నుంచి ఇలా మందు తాగుతూ ఉన్నాడు. మీ నాయన చూస్తే ఇలా తాగుతున్నాడు, మన కుటుంబం పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మన బంధువుల్లోనూ బయట చులకనైతున్నాము. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మన కుటుంబానికి పేరు తీసుకురా నాయనా. సరే అమ్మా చదువుకుంటాలే. సర్లేండి, మీరు పోయి పడుకోపండి, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. పదా చెల్లి పడుకుందాం. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. బాయ్. సరే అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే నాన్న, జాగ్రత్త. బాయ్ బాయ్. ప్రతిరోజు ఇలా తాగి వస్తే ఎలా అండి? మన పిల్లల మొహాలన్నా చూసి మీరు తాగడం మానేయండి, మీకు దండం పెడతాను. ఇక్కడే పెట్టిన కదా బుక్, ఎక్కడ పోయింది? ఏమోలే, కాలేజ్ టైం అవుతుంది కదా, వెళ్దాం పదా. నందా, నిన్న నేను లడ్డు మీ ఇంటికాడికి వచ్చింటివి. మేము మీ నాన్న కొట్లాడుతుంటే. అరే ప్లీజ్ రా, నేను కొద్దిసేపు ఒంటరిగా వదిలేంట్రా. నందా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? సారీ, బాయ్. నందా 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 రే 25th నుంచి ఎగ్జామ్స్ అంటారా? ఇదిగో ఎగ్జామ్ టైం టేబుల్ కూడా అక్కడే ఉంది. అప్పుడే ఎగ్జామ్సా? నేను ఇంకా ఏం చదువుకోలేదు, చాలా భయంగా ఉంది. మా ఫ్యామిలీ విషయంలో డిస్టర్బ్ అయ్యా, ఏమీ చదువుకోలేదు. నేను ఇప్పుడు ఎలా? మా ఫ్రెండ్స్ అంతా బాగా చదువుకొని ఉంటారు, నేను ఇప్పుడు ఫెయిల్ అవుతానేమో, చాలా భయంగా ఉంది. కార్తీక్, లడ్డు, తేజ, నందా. నందా ఏరా, ఏ హీరోయిన్ కల్లోకి వచ్చింది? మేడం అటెండెన్స్ చెప్తా అంటే చెప్పడం లేదు. ఎస్ మేడం. అర్చన ప్రెజెంట్ మ్యామ్. ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది, ఆబ్సెంట్ చేయకండి ఎవరు, బాగా చదువుకోండి. మేడం మేడం నందా ఉన్నాడు మేడం. ఎగ్జామ్ రాస్తున్నాడేమో చెప్పండి. మేడం అలాంటి యాక్సిడెంట్ అయింది మేడం, బ్లడ్ ఎంత పోతాం మేడం? ఎగ్జామ్ అయిపోయినాక పంపిస్తాను. తొందరగా పంపించండి మేడం. సరే సార్. నందా, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు, త్వరగా అంటారు. సరే మేడం.